ఒకసారి ఈ వీడియో చూడండి. अगर मेरे बच्चों को उठा लिया इन लोगों ने ऐसे तो मैं मर जाऊंगी। सुप्रीम कोर्ट को कुछ पता होता है कि नहीं, बस डिसीजन दे दिया उठाकर। ఇది సుప్రీం కోర్టు వీధి కుక్కలకి వ్యతిరేకంగా ఇచ్చిన తీర్పు తర్వాత ఎదురైనటువంటి సిచ్యువేషన్. దాదాపుగా వేలాది కుక్కల్ని కనీసం మానవత్వం లేకుండా, దయా దాక్షిణ్యం అంటూ లేకుండా ఇలా కుప్పలుగా పడేశారు. ఇప్పుడు వాటి పరిస్థితి దయనీయంగా తయారైంది. మమ్మల్ని ఎవరైనా రక్షించండి, మేము ఏం పాపం చేశాము ప్లీజ్ అంటూ నిస్సహాయంగా చూస్తున్న ఆ కుక్కల యొక్క మొహాలు చూసిన తర్వాత అసలు మనిషిలో మానవత్వం లేదు అనిపించింది. కోర్టు తీర్పులపైన నాకు ఎలాంటి ద్వేషం లేదు. నిజంగా కోర్టు తీర్పులు న్యాయంగా ఆలోచిస్తాయి. నిజానికి ఈ రోజుల్లో చాలా మంది ప్రజలు ధైర్యంగా ఉన్నారు అంటే అది కోర్టులు ఉన్నాయి అనే ధైర్యంతోనే. మరి అలాంటి కోర్టు ఆగస్టు 11న సుప్రీంకోర్టు జస్టిస్ జేబీ పార్థివా ఇంకా మహదేవన్ బెంచ్ ఒక సుమోటో కేసులో ఇలాంటి తీర్పు ఎందుకు ఇచ్చింది? 2023లో ఇదే సుప్రీంకోర్టు ఏబీసీ అంటే యానిమల్ బర్త్ కంట్రోల్ రూల్స్ ని సమర్థించింది. కుక్కల్ని స్టెరిలైజ్ చేసి వ్యాక్సినేట్ చేసి వాటిని ఎక్కడి నుంచి అయితే తీసుకొచ్చారో మళ్ళీ అక్కడే వదిలేయాలి అని చెప్పింది. కానీ ఇప్పుడు ఆ సుప్రీంకోర్టు ఆర్డర్స్ ని అదే సుప్రీంకోర్టు బ్రేక్ చేయటం, అప్పుడు ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు తీర్పుకే ఇది వ్యతిరేకమైంది. అయినా కోర్టు ఇచ్చినటువంటి ఈ తీర్పుని గ్రౌండ్ లెవెల్లో అమలు చేయటం సాధ్యమేనా? ఒకసారి నెంబర్ వైజ్ గా చూస్తే ఒక్క ఢిల్లీలోనే చూసుకుంటే దాదాపుగా 10 లక్షల వీధి కుక్కలు ఉన్నట్టుగా అంచనా. వీటన్నిటిని షెల్టర్స్ లో పెట్టాలి. ఇండియా టుడే గ్రౌండ్ రిపోర్ట్ ప్రకారం వీటికంటూ డెడికేటెడ్ గా ఎలాంటి షెల్టర్స్ లేవు. ప్రస్తుతం ఢిల్లీ మొత్తం మీద 20 షెల్టర్స్ మాత్రమే ఉన్నాయి. ఒక్కొక్క షెల్టర్స్ లో 2500 డాగ్స్ వరకు పడతాయని వాళ్ళు చెప్తున్నారు. 20 షెల్టర్స్ లో చూస్తే 50,000 డాగ్స్ మాత్రమే సరిపోయేంత ప్లేస్ ఉంది. మరి మిగిలిన 9,50,000 కుక్కల పరిస్థితి ఏంటి? వాటిని ఏం చేస్తారు? వీటన్నిటిని పెట్టాలంటే ఇంకా 300కి పైగా షెల్టర్స్ అవసరమవుతాయి. మరి ఆ షెల్టర్స్ ని ఎక్కడి నుండి తీసుకొస్తారు అనేది ఇక్కడ పెద్ద ప్రశ్న. అయితే ఒక్కొక్క షెల్టర్ లో 2500 డాగ్స్ పడతాయి అనేది పూర్తిగా అవాస్తవం. ఎంత పెద్ద షెల్టర్ అయినా కేవలం 500 నుంచి 1000 డాగ్స్ మాత్రమే పడతాయి. మరి ఈ 2500 డాగ్స్ పడతాయని ఏ లెక్క ప్రకారం చెప్పారు? ఇక వీరి లెక్క ప్రకారం చూసుకున్నా ఇంకా మిగిలినటువంటి 9,50,000 డాగ్స్ పెట్టడానికి 350కి పైగా షెల్టర్లు నిర్మించాలి. అంటే వాటికి అయ్యేటువంటి ఖర్చు, వీటన్నిటిని అంటే డాగ్స్ అన్నిటిని షెల్టర్స్ లో పెడితే ఈ 10 లక్షల డాగ్స్ కి రోజువారీ ఫుడ్ కి అయ్యేటువంటి ఖర్చు, వీటి బాగోగులు చూసుకోవడానికి ఏర్పరిచే మనుషులకు అయ్యేటువంటి ఖర్చు, ఇక వీటికి ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే వాటికి అయ్యేటువంటి ఖర్చు, ఈ ఖర్చునంతా చూస్తే దాదాపుగా 100 కోట్ల ఖర్చు ప్రభుత్వానికి అవుతుంది. మరి ఈ ఖర్చు అంతటిని ఎవరు భరిస్తారు? ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఈ ఖర్చు గురించి పక్కన పెడితే అసలు ఈ 10 లక్షల కుక్కలన్నిటిని పట్టి తెచ్చేది ఎవరు? ఎంసీడీ దగ్గర ఒక జోన్ కి కేవలం 2 వ్యాన్స్ మాత్రమే ఉన్నాయి. అంతేకాకుండా మ్యాన్ పవర్ కూడా చాలా తక్కువగా ఉంది. మరి సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్స్ ప్రకారం 8 వారాల్లో 10 లక్షల కుక్కల్ని పట్టి షెల్టర్ లో పెట్టగలరా? ఇక వీటన్నిటికీ తోడు డాగ్ లవర్స్, రిస్క్ వాలంటీర్స్ ని తట్టుకోవటం ఇప్పటికే ఢిల్లీ వ్యాప్తంగానే కాదు దేశ వ్యాప్తంగా కూడా ఈ సంచలన తీర్పుతో అందరూ రోడ్ల మీదకి వచ్చి ఈ తీర్పుని ఖండిస్తూ ధర్నాలు చేస్తున్నారు. కొంతమందిని అరెస్ట్ కూడా చేస్తున్నారు. ఎంత మందిని అరెస్ట్ చేసినా ఇది సద్దుమణిగేటువంటి అంశమైతే కాదు. ఇక ఈ తీర్పుని ఖండిస్తూ మేనకా గాంధీ కూడా స్పందించారు. ఇక ఈ కుక్కలే సమస్యలు, కుక్కలన్నిటిని తీసేయాలి అని అనుకుంటే అంత పెద్ద తప్పు ఇంకొకటే ఉండదు. గతంలో చూసుకుంటే 1880లో ప్యారిస్ కి పట్టిన గతే భారతదేశానికి కూడా పట్టే అవకాశం ఉంది. 1880లో ప్యారిస్ నగరంలో ర్యాబిస్ అనేది వేగంగా వ్యాప్తి చెందుతుంది. అప్పటికింకా ఈ ర్యాబిస్ కి సరైన వ్యాక్సిన్ కూడా కనుక్కోలేదు. ప్రజలందరూ కూడా తీవ్ర భయంతో ఉండేవాళ్ళు. అంతేకాకుండా ప్యారిస్ నగరం అందంగా ఉండాలని, హైజన్ గా ప్రజలు ఉండాలని అనుకుంది. వీటన్నిటికీ కారణం కుక్కలు, పిల్లలే అని, వాటన్నిటిని తీసేయాలని 1883లో ఎమిలే క్యాప్రన్ అనే ఫార్మసిస్టు వీటన్నిటిని ఏరివేయాలని పిలుపునిచ్చాడు. అక్కడ ఏ కుక్క, పిల్లి కూడా కనబడకుండా మొత్తం నగరం అంతా కూడా క్లీన్ చేసేస్తారు. దాని తర్వాతే అసలు సమస్య మొదలైంది. ఎప్పుడైతే కుక్కలు, పిల్లుల్ని నగరంలో లేకుండా చేశారో ఇక అప్పటి నుంచి కూడా ఎలకల బెడద తీవ్రం అయిపోయింది. ఎలకలు విచ్చలవిడిగా తిరగటం ప్రారంభించాయి. అక్కడ ఉన్నటువంటి ఫుడ్స్ ని కానివ్వండి, ధాన్యాలు కానివ్వండి, ప్రజలు దాచుకున్నటువంటి ఆహారాన్ని పాడు చేయటం ప్రారంభించాయి. వాటిని కంట్రోల్ చేయటం ఏ మనిషి వల్ల అవ్వలేదు. ఇక్కడ ర్యాబీస్ కి కారణమని ఏ కుక్కల్ని, పిల్లిల్ని అయితే తీసేశారో ఇప్పుడు పెరిగిన ఈ ఎలుకల కారణంగా ర్యాట్ వైరస్ అనేది విపరీతంగా పెరిగిపోయి కొత్త రకమైనటువంటి వ్యాధులకి కారణమైంది.
అంటే ఇక్కడ ఏ జీవి కూడా కారణం లేకుండా జన్మించదు. ఒక జీవి పుట్టింది అంటే దానికి ఏదో ఒక కారణం ఉంటుంది. ప్రతి జీవి కూడా ఎన్విరాన్మెంట్ లో ఒక భాగం. ఇది అప్పుడు ప్యారిస్ కి ఒక గుణపాఠాన్ని నేర్పింది. ఇప్పుడు భారత్ కూడా అదే దిశగా వెళితే ప్యారిస్ కి ఎదురైనటువంటి సమస్య ఇప్పుడు మనకు కూడా ఎదురవుతుంది. ఎన్విరాన్మెంట్ లో ఏ ఒక్కటి తీసేసినా దాని వల్ల వచ్చేటువంటి సమస్యలు అధికమవుతాయి. దానికి తోడుగా కొత్త సమస్యలకి దారి తీక తప్పదు. అయితే ఇక్కడ కుక్కలన్నింటినీ తీసేయటం వల్ల ర్యాబిస్, కుక్క కాట్లు తగ్గుతాయి అనేది ఇటు లాజికల్ గా అటు సైంటిఫిక్ గా కూడా ఎక్కడ ప్రూవ్ కాలేదు. వీటిని తీసేస్తే వీటి ప్లేస్ లో ఇంకొకటి చేరుతాయి. ర్యాబిస్ బైట్స్ సమస్యలు ఉన్నాయంటే అది అథారిటీల నిర్లక్ష్యం. ఏబిసి ప్రోగ్రామ్స్ సరిగ్గా అమలు చేయకపోవటం వల్లేగా. కోర్టు ఆదేశాలని పాటించకుండా ఆ ఆర్డర్స్ ని గాలికి వదిలేసి వాటి కేటాయించిన బడ్జెట్ ని మింగేసి అసలు ఈ సంవత్సర కాలంగా ఆయా ప్రాంతాల్లో ఎన్ని డాగ్స్ ఉన్నాయి, వాటిల్లో ఎన్నింటికి ఈ స్టెరిలైజేషన్ చేశారు. నాకు తెలిసినంత వరకు కనీసం 5% వాటి కేటాయించిన బడ్జెట్ ని వాటి కోసం ఖర్చు పెట్టుండ్రు. మరి ఇలా నిర్లక్ష్యంగా ఉన్న అవినీతి అధికారుల్ని శిక్షించాల్సింది పోయి కుక్కల్ని బలి చేయటం ఎంతవరకు కరెక్ట్? కుక్కల వల్ల ర్యాబిస్ వస్తుంది, మనుషులు ఇబ్బంది పడుతున్నారు, మనుషులు గాయాల పాలవుతున్నారు అనేది కరెక్టే. కానీ నియంత్రించాల్సిన సమయంలో నియంత్రించకుండా ఉంటే ఇప్పుడు ఇలాంటి సమస్యలే ఎదురవుతాయి. ఇక్కడ మొత్తంగా చూసుకుంటే సిస్టమ్ ఫెయిల్యూర్ అనేది కొట్టొచ్చినట్టు కనపడుతుంది. ఇప్పుడు ఈ ఫెయిల్యూరే మన సమాజంలో నిశ్శబ్దంగా జీవిస్తున్న ఆ అమాయకుల్ని ఒక పెద్ద సవాల్ ఎదుర్కోవడానికి కారణమయ్యి వాటి జీవితాలని తలకిందులు చేశాయి. మనలాంటి జంతు ప్రేమికులు ఇప్పుడు బాధతో ఆందోళనలతో నిండిపోతున్నాం. ఎందుకంటే ఈ తీర్పు మనకి గుర్తు చేస్తుంది మన సమాజంలో జంతువుల పట్ల దయ చూపించే వాళ్ళు ఇంకా లేరు అనే విషయం. వీధి కుక్కలకి నోరు లేవు, వాటి గోడు అవి చెప్పుకోలేవు. ఇప్పుడు వాటి గొంతు మనమే అవ్వాలి. పిటిషన్లో సైన్లు చేయండి, సోషల్ మీడియాలో షేర్ చేయండి, లోకల్ అథారిటీలని కాంటాక్ట్ చేయండి. వీధి కుక్కలు మన దయపై ఆధారపడి ఉన్నాయి కాబట్టి మన బాధని శక్తిగా మార్చి వాటిని రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిది. ఇక దీనిపైన మీరేమంటారు? మీ యొక్క అభిప్రాయం ఏంటి? కింద కామెంట్లో తెలియచేయండి.